వెల్కమ్ టు డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలిసిస్. కర్ణాటకలో సీఎం పదవిపై గంటకు హైడ్రామా సాగుతోంది. సీఎం పదవి కాపాడుకోవడానికి సిద్దరామయ్య ఒప్పందం ప్రకారమే తనకు ఇవ్వాలని డీకే శివకుమార్ పట్టుబడుతున్నారు. ఇద్దరు నేతల పోటాపోటీ వ్యూహాలతో అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా తానేం చేయలేనంటూ చేతులెత్తేశారు. మరోవైపు ఖర్గేతో దళిత మంత్రులు ఎమ్మెల్యేలు చర్చలు జరపడం ఆసక్తికరంగా మారింది. సిద్దరామయ్యను మార్చాల్సి వస్తే దళిత నేతకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ కూడా తెరపైకి వినిపిస్తోంది. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, ఒప్పందం ప్రకారం సీఎం పదవి రొటేషన్ అంటున్నారు. అయితే అది పార్టీ వర్గాలకు హైకమాండ్ కి ఎందుకు క్లియర్ గా చెప్పలేకపోయారు? సో ఒకటి, కర్ణాటకలో మనకు తెలుసు సిద్దరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ ఇప్పటి నుంచి కాదు, లాస్ట్ 10 years గా అదే నడుస్తుంది. యాక్చువల్లీ మల్లికార్జున ఖర్గే వర్సెస్ సిద్దరామయ్య కూడా ఉండేది, కానీ మల్లికార్జున ఖర్గే ఎప్పుడైతే ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు అయినారో అప్పటి నుంచి ఆయన ముఖ్యమంత్రి రేసు నుంచి తప్పుకున్నట్టే. సిద్దరామయ్య నిజానికి కాంగ్రెస్ ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ కాదు, జనతాదళ్ ఎస్ సెక్యులర్ అంటే దేవగౌడ పార్టీ నుంచి, ఆయన దేవగౌడ పార్టీలోనే ఎక్కువ కాలం ఉన్నారు. 2007-8 ఆ ప్రాంతంలో సిద్దరామయ్య జేడీఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో 5 సంవత్సరాలు యడ్యూరప్ప భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టి పోరాటం చేసి 2013 ఎలక్షన్స్ లో చాలా గట్టిగా ఫైట్ చేసి 2013 ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. విజయం సాధించినప్పుడు అప్పుడు ఎందుకంటే యడ్యూరప్పను కరప్షన్ ఛార్జెస్ మీద ముఖ్యమంత్రిగా తొలగించడం, ఇటువంటి ఇష్యూస్ అన్ని కూడా అయినాయి. 3 చీఫ్ మినిస్టర్స్ అయ్యారు. యడ్యూరప్ప తర్వాత సదానంద గౌడ అయిన తర్వాత యడ్యూరప్ప కూడా వేరే పార్టీ పెట్టుకున్నారు, కేజేపీ కర్ణాటక జనతా పార్టీ అని వేరే పార్టీ పెట్టుకున్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ 2013లో అధికారంలోకి వచ్చినప్పుడు సిద్దరామయ్యని సీఎం గా చేశారు. అప్పుడు ఎట్లా చేశారంటే, కాంగ్రెస్ జనరల్ గా ఏంటంటే ఏఐసీసీ డిసైడ్ చేస్తుంది సీఎం ని. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎవరన్నది ఎమ్మెల్యేల సమావేశం జరిగిన తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారు. కాంగ్రెస్ ప్రొసీజర్ అది. సిఎల్పీ మీటింగ్ పెడతారు. సిఎల్పీ మీటింగ్ సంబంధించిన ఇన్పుట్ ను కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్తే కాంగ్రెస్ అధ్యక్షుడు డిసైడ్ చేస్తాడు సీఎం ఎవరు. అప్పుడు సోనియా గాంధీ ఏం చేసిందంటే తను డిసైడ్ చేయకుండా ఓటింగ్ పెట్టింది. మల్లికార్జున ఖర్గే, సిద్దరామయ్య ఇద్దరు సీరియస్ కంటెండర్స్ ఉంటే ఎమ్మెల్యేల ఓటింగ్ లో సిద్దరామయ్యకి ఎక్కువ వచ్చింది. అప్పుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా, ముందు లేబర్ మినిస్టర్ ఉండే, తర్వాత కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉండే మల్లికార్జున ఖర్గే. సో అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఓటింగ్ పెడితే ఎక్కువ ఎమ్మెల్యేలు సిద్దరామయ్యకు ఓటేశారు. సిద్దరామయ్య 2013 నుంచి 18 వరకు నిరాటంకంగా పాలించారు. కర్ణాటకలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ పొలిటికల్ ఫిగర్ అంటే సిద్దరామయ్య. సో 2018లో అయినా సరే ఆయన ముఖ్యమంత్రి ఎవరంటే సిద్దరామయ్య కావాలన్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత మనకు తెలుసు యడ్యూరప్ప దాదాపు 107 సీట్లు వచ్చాయి, ఒక 4-5 సీట్లు తక్కువ వచ్చాయి. కానీ కాంగ్రెస్ జేడీఎస్ కలిపి గవర్నమెంట్ ఫామ్ చేసి కుమారస్వామి సీఎం అయ్యారు. ఆ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండగానే మళ్లీ ఎన్డీఏ అధికారంలోకి రాగానే వెంటనే కూలిపోయింది. కారణం ఏంటంటే కుమారస్వామికి సిద్దరామయ్య పడదు. వాళ్ళిద్దరు, సిద్దరామయ్య జేడీఎస్ దేవగౌడలోంచి వచ్చిన వాడే, కాకపోతే కుమారుణ్ణి దేవగౌడ ప్రమోట్ చేస్తున్నాడు, నేను ఇక్కడ సీఎం అయ్యే అవకాశం లేదని కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. సో కుమారస్వామిని ఎక్కువ కాలం సీఎం సీట్లో కూర్చొని ఇవ్వలేదు సిద్దరామయ్య. సిద్దరామయ్య వర్గీలే పోయి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి ఆ ప్రభుత్వాన్ని కూల్చేశారు, కుమారస్వామి ప్రభుత్వాన్ని. సో కూల్చేసిన తర్వాత మనకేం జరిగిందో తెలుసు. 2023లో భారతీయ జనతా పార్టీ మళ్లీ సేమ్ 3 సీఎంలు, యడ్యూరప్ప తర్వాత బొమ్మాయిని సీఎం చేశారు. ఇద్దరు సీఎం చేసిన తర్వాత ప్రభుత్వం ఓడిపోయింది. కర్ణాటకలో కాంగ్రెస్ 134 సీట్లతో సింగిల్ హ్యాండెడ్ గా అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు ఏం జరిగిందంటే, అప్పుడు నిజానికి సిద్దరామయ్య మీద కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఇంట్రెస్ట్ లేదు పెద్దగా. బికాస్ ఆయన కుమారస్వామి ప్రభుత్వాన్ని ఈయనే కూల్చారు. కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ స్వయంగా చెప్పారు, మా పార్టీ వాళ్ళ ఇంటర్నలే కుట్రని కూల్చారని చెప్పి. రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి సిద్దరామయ్య అంటే పెద్దగా ఇష్టం లేదు, కానీ ప్రజామదనం సిద్దరామయ్యకు ఉంది, ఎమ్మెల్యేల సపోర్టు సిద్దరామయ్యకు ఉంది. డీకే శివకుమార్ అంటే రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి ఇష్టం. ఎందుకంటే కష్టకాలంలో డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నారు. ఈడీ రైట్స్, సిబిఐ రైట్స్ ఎన్ని జరిగినా కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లకుండా సిద్దరామయ్య ఉంటున్నారు. సో అందుకని
వాళ్ళకు ఒక గురి మనతో పాటు డీకే శివకుమార్ ఉన్నాడు. సో అప్పుడే 2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత 134 థిన్ మెజారిటీ కర్ణాటకలో 234 మంది 228 మంది శాసనసభ్యులు ఉంటారు. 228 శాసనసభ్యులు ఉంటే దానిలో ఎక్కువ మంది 224 అంటే మ్యాజిక్ ఫిగర్ 113 మంది కావాలి, 133 మంది గెలిచారు. సో లాస్ట్ టైం లాగా గవర్నమెంట్ కొలాప్స్ కాకుండా ఉండేందుకు ఒక అగ్రిమెంట్ చేశారు. ఏంటంటే డీకే శివకుమార్ తర్వాత సిద్ధరామయ్య చెర్రి 2.5 సంవత్సరాలు సీఎంగా ఉంటారని చెప్పి. సో 2023 మే 20వ తేదీన సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. దానికి సిద్ధరామయ్య కూడా ఒప్పుకున్నారు అప్పుడు. ఎందుకంటే ఎమ్మెల్యేల సపోర్ట్ ఏమో సిద్ధరామయ్యకు ఉంది, పిసిసి ప్రెసిడెంట్ గా డీకే శివకుమార్ ఉన్నా సరే ఎమ్మెల్యేల సపోర్ట్ అంతా కూడా సిద్ధరామయ్యకు ఉంది. సో అప్పుడు ఈ హైకమాండ్ కాంప్రమైజ్ ఫార్ములా పెట్టింది. మొదటి 2.5 సంవత్సరాలు సీఎం ఆయన, తర్వాత 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ అని. ఇప్పుడు 2023 మే 20న ప్రమాణ స్వీకారం చేశారు సిద్ధరామయ్య. నవంబర్ 20వ తేదీకి 2.5 సంవత్సరాలు అయిపోతుంది గడువు. 2.5 years షఫుల్ చేసుకున్నారు. ఇప్పుడు సిద్ధరామయ్య ఏమో నేనే 5 సంవత్సరాలు సీఎం అంటాడు, నేను దిగిపోనంటాడు. అంటే ముందైతే ఒప్పుకున్నాడు హైకమాండ్ దగ్గర, కానీ పదవిని ఎవరు వదులుకుంటారు? ఇప్పుడు నేనే బడ్జెట్ ప్రవేశపెడతా, నేనే సీఎం అని ఆయన అంటారు. శివకుమార్ ఏమో మాట ఇచ్చిన ప్రకారం సీఎం పదవి నుంచి ఆయన వైదొలగాలంటారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఢిల్లీ, ఆల్రెడీ మొన్న ఒకసారి ఢిల్లీ పోయారు, ఇవాళ కూడా మళ్ళా డీకే శివకుమార్ సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఢిల్లీ పోయారు. అయితే డీకే శివకుమార్ చాలా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. హైకమాండ్ నాకు మాట ఇచ్చింది, దాన్ని నెరవేర్చాలి. బయటకు ఏం చెప్తున్నారు? సీఎం పదవి ఎవరైనా హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. నీ వర్గ ఎమ్మెల్యేలు ఎందుకు ఢిల్లీ పోయినారంటే మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది కాబట్టి, అందరికీ మంత్రి పదవి ఆశలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఢిల్లీ పోయినారు అని లేదని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే బెంగళూరులో ఉన్నారు లాస్ట్ 2 days. ఆయన కూడా కర్ణాటకకు సంబంధించిన వ్యక్తే. కానీ అల్టిమేట్ గా మల్లికార్జున ఖర్గే ఎవరికి ఇవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీలో గాంధీ ఫ్యామిలీ ఎవరు చెప్తే వాళ్ళకి చీఫ్ మినిస్టర్. కొన్ని సందర్భాల్లో గాంధీ ఫ్యామిలీకి ఇష్టం లేని వ్యక్తుల్ని బేర్ చేయాల్సి కూడా రావచ్చు. రాకపోతే ఏం జరుగుతుందంటే పంజాబ్ లో అమరీందర్ సింగ్ ను రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేశాడు. నవజోత్ సింగ్ సిద్ధును సీఎం చేయాలనుకున్నాడు, ఆయన్ను చేయలేదు. చివరికి చరణ్జీత్ సింగ్ చెన్నైని చేస్తే 117 సీట్లు పంజాబ్ లో ఉంటే 93 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చి కాంగ్రెస్ చిత్తున ఓడిపోయి. పాపులర్ చీఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి ఇష్టం ఉండదు హైకమాండ్ కి. మాకంటే ఎవరు ఎక్కువ పేరు రావద్దని ఇందిరాగాంధీ కాలం నుంచి అంతే. దే విల్ ఫీల్ కాంపిటీటర్స్ గా. సో సిద్ధరామయ్యకు మీకు జనాదరణ ప్రకారం చూస్తే సిద్ధరామయ్య టాప్ మోస్ట్. కర్ణాటకలో మీకు ముఖ్యమంత్రి ఎవరు కావాలంటే పార్టీ వైజ్ వేరు. మళ్ళీ సిద్ధరామయ్య అడ్మినిస్ట్రేటర్, చాలా గొప్ప అడ్మినిస్ట్రేటర్ గా కొలుస్తారు. అహింద ఫార్ములా అంటే బీసీలు గాని, తర్వాత ఎస్సీ ఎస్టీ గాని, మైనారిటీ గాని సిద్ధరామయ్య, ఎందుకంటే ఆయన బ్యాక్వర్డ్ క్యాస్ట్, కురుబా సామాజిక వర్గం, కురుబా అంటే గొర్రె కాపర్ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం ప్లస్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరూ కూడా ఇష్టపడతారు. డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కొంత భక్తి భావాలు చాలా ఎక్కువ. ఇంలా కాదు, ధర్మస్థల ఇష్యూ అవుతే, ధర్మస్థల పుణ్యక్షేత్రం గురించి రగడ జరిగితే ధర్మస్థల ఇమేజ్ టార్నిష్ చేస్తున్నారని ఫస్ట్ చెప్పింది డీకే శివకుమార్. ఇది హిందుత్వకు వ్యతిరేక కుట్ర చెప్తుందని చెప్పు. సో ఆ ఇద్దరు నాయకుల మధ్య ఆ డిఫరెన్స్ ఉంది. కానీ ఎమ్మెల్యేల సపోర్ట్ ఎప్పుడు కూడా సిద్ధరామయ్యకు ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యను మారిస్తే గొడవ చేయొచ్చు. మరి బీహార్ ఎన్నికల్లో పరాజయంతోనే కాంగ్రెస్ లో మార్పులకు, అంటే కర్ణాటకలో మార్పునకు కాంగ్రెస్ ముందుకెళ్ళట్లేదు అనుకోవచ్చు. అంటే బీహార్ కర్ణాటక దాని సంబంధం లేదు, కానీ బీహార్ ఎన్నికల తర్వాత రిజాల్వ్ చేయాలి. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఇప్పుడు విదేశీ పర్యటన నుంచి రావాలి, వచ్చిన తర్వాత డిస్కస్ చేయాలి. రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి డెఫినెట్ గా డీకే శివకుమార్ కి ఇవ్వాలని ఉంటుంది. అయితే ఇక్కడ మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆయన ఇండైరెక్ట్ గా పావులుగా, ఆయనకు కూడా సిద్ధరామయ్య అంటే ఇష్టం లేదు. అయితే డీకే శివకుమార్ సీఎం కావాలి, లేదంటే తన కొడుకు సీఎం కావాలని కూడా ఆయన ఆలోచిస్తున్నారు. ఈ మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో దళిత ఎమ్మెల్యేలు వచ్చి దళితులకు సీఎం ఎందుకు ఇవ్వకూడదు, మీరు ఎప్పుడు ఇప్పుడు కర్ణాటకలో 2 డామినెంట్ క్యాస్ట్లు, ఒకటి లింగాయత్ సామాజిక వర్గం, అది ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి దండుగా ఉంటుంది. లింగాయత్ సామాజిక వర్గం ఆ రాష్ట్ర జనాభాలో దాదాపు 17-18% లింగాయతులు ఉంటారు. యడ్యూరప్ప లింగాయతే, బొమ్మాయి ఇంతకుముందున్న చీఫ్ మినిస్టర్ లింగాయతే, మధ్యలో ఒకసారి వక్కలిగా చీఫ్ మినిస్టర్ ఇచ్చారు. లింగాయతులు కాకుండా వక్కలిగాస్ అంటే జేడీఎస్ తో ఉంటారు. డీకే శివకుమార్ వక్కలిగానే,
దేవగౌడ, కుమారస్వామి వక్కలిగానే, తర్వాత సదానంద గౌడ. గౌడ అంటే గౌడ్ కాదు, మన దగ్గర గౌడ్ బీసీ, అక్కడ వక్కలిగాలు కూడా బీసీఏ గానీ దే ఆర్ అప్పర్ క్యాస్ట్. మన దగ్గర కమ్మారెడ్లు ఎట్లాగో లింగాయత్ వర్సెస్ వక్కలిగా ఆ విధంగా నడుస్తుంది. సో వక్కలిగాకు గతంలో ఎస్ఎం కృష్ణకు కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్ ఇచ్చింది, ఆ తర్వాత సిద్ధరామయ్యకి ఇస్తున్నారు ఇప్పుడు చీఫ్ మినిస్టర్. సో డికే శివకుమార్ ఆల్సో వక్కలిగా కమ్యూనిటీ, వక్కలిగా సంబంధించిన వాళ్ళందరూ కూడా డికే శివకుమార్ ను సీఎం చేయాలని వాళ్ళంతా గొడవ చేస్తున్నారు. సో నిజానికి ఆ వక్కలిగా ప్రాంతం అంతా కూడా జేడీఎస్ కు రాకుండా సౌత్ కర్ణాటక, దక్షిణ కర్ణాటకలో ఎక్కువ ఉంటారు, మైసూర్ రీజన్ లో ఉంటారు. ఆ మైసూర్ రీజన్ లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది అసెంబ్లీ ఎన్నికల్లో. సో అందుకని సిద్ధరామయ్య పట్టుబడుతున్నారు. మధ్యలో ఇప్పుడు వీళ్ళిద్దరు వక్కలిగా వద్దు, లింగాయత్ వద్దు, బీసీ వద్దు, దళితులకు ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి దళిత ఎమ్మెల్యేలు మాజీ హోంమంత్రి పరమేశ్వర ఆధ్వర్యంలో వాళ్ళు వచ్చి అడిగారు. దీనిలో కొంత మల్లికార్జున ఖర్గే కూడా స్వార్థం ఉంది. ఆయన కొడుకు ప్రియాంక ఖర్గే అక్కడ ఐటీ మినిస్టర్. ఆయన మొన్న ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేయాలి దేశవ్యాప్తంగా అని చెప్పి మాట్లాడింది కూడా ఆయనే. ఎప్పటికైనా ఆయన్ను చీఫ్ మినిస్టర్ చేయాలని, తన కొడుకుని చీఫ్ మినిస్టర్ చేయాలని ఖర్గే ఉంటది మధ్యలో ఏ అవకాశం వచ్చినా. అందుకని ఆయన దళిత ఎమ్మెల్యేలు చిచ్చుకుడు రేపాడు. వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీలో నవజోత్ సింగ్ సిద్ధు, అమరీందర్ సింగ్ కొట్టుకుంటే అక్కడ దళిత్ అయిన చరణ్జీత్ సింగ్ చెన్నీని చీఫ్ మినిస్టర్ చేశారు పంజాబ్ లో. వాళ్ళిద్దరు జాట్ సిక్కులు, పంజాబ్ లో అత్యంత సామాజిక ప్రాబల్యం. సో ఇప్పుడు మల్లికార్జున ఖర్గే ఆ విధంగా గేమ్ ఆడారు. తనకు మధ్యలో పరమేశ్వర్ అడిగితే తన కొడుకు ఏమైనా అవకాశం ఉంటే ఇవ్వచ్చా అని చెప్పి. సో అట్లా నడుస్తుంది ముగ్గురు మధ్య. బట్ అగ్రిమెంట్ ప్రకారం అయితే ఇప్పుడు 2.5 years తర్వాత ఖచ్చితంగా డీకే శివకుమార్ కి ఇవ్వాలి. కానీ ఇస్తే 134 మంది ఎమ్మెల్యేలని భారతీయ జనతా పార్టీ ఏమైనా జీలుస్తుందా? 20 మంది ఎక్కువ ఉన్నారు అంతే కదా ఎమ్మెల్యేలు. లాస్ట్ టైం 20 మంది ఎమ్మెల్యేలు జేడీఎస్ వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని అటు ఇటు తీసుకొని కుమారస్వామి గవర్నమెంట్ కూల్చింది కదా. సో ఇప్పుడు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారా? సిద్ధరామయ్య ఊరికే ఆ 2.5 సంవత్సరాలను ఒప్పుకున్నాడు. ఎందుకంటే యాక్చువల్లీ 2023లో సిద్ధరామయ్య రిటైర్మెంట్ కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే సిద్ధరామయ్య రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే. కానీ గెలిచారు. ఆ సమయంలో గెలిచిన సమయంలో ఇక సిద్ధరామయ్యకు ఎమ్మెల్యేలో పాపులారిటీ ఉంది, జనంలో పాపులారిటీ ఉంది. 2.5 సంవత్సరాలు ఒప్పుకొని ఇప్పుడు ఆయన వచ్చి నేను సీట్ నుంచి దిగేది లేదు, నేనే 5 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్ అంటున్నారు. సో సీట్ నుంచి దిగడానికి ముందు చాలా చెప్తారు, 2.5 సంవత్సరాల తర్వాత చూసుకుందాంలే అనుకుంటారు. సో అదే జరిగింది. ఇప్పుడు డీకే శివకుమార్ కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. డీకే శివకుమార్ కి ఇప్పుడు పగ్గాలు అప్పగించకపోతే పరిణామాలు ఎలా ఉంటాయి? ఇవ్వకపోతే ఆయన వర్గీయులు గొడవ వేస్తారు, ఇస్తే సిద్ధరామయ్య వర్గీయులు గొడవ వేస్తారు. మధ్యలో ఏమవుతుంది? సో అందుకని చాలా ఇంట్రెస్టింగ్. మధ్యలో 3వ వర్గం వచ్చి దళితులకి సీఎం ఇవ్వాలని చెప్పి మల్లికార్జున ఖర్గే ఆయన లేపారు. చూద్దాం. అంటే ఇంకా నెక్స్ట్ వారం రోజుల్లో నిర్ణయం జరగబోతుంది. రాహుల్ గాంధీ వస్తున్నారు అబ్రాడ్ నుంచి, విదేశాల నుంచి వచ్చి ఆయన నిర్ణయం తీసుకోబోతున్నారు. వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ విషయంలో మార్పు ఉంటుందా లేదా? మరి ఆల్రెడీ డిప్యూటీ సీఎం ఇచ్చారు, పీసీసీ ప్రెసిడెంట్ గా 2 ఉన్నారు. డీకే శివకుమార్ పీసీసీ ప్రెసిడెంట్ ప్లస్ డిప్యూటీ సీఎం. మారుస్తారా లేదా, సిద్ధరామయ్య అందుకు ఒప్పుకుంటారా అన్నదైతే చూడాల్సింది. ఓకే, సో మన గెస్ట్లు రెడీగా ఉన్నారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మావోయిస్ట్ సంబంధించిన ఇవాళ ఒక చాలా ఇంపార్టెంట్ ప్రకటన వచ్చింది స్పందన మావోయిస్టులకు సంబంధించి. 3 నెలల పాటు మీరు కూంబింగ్ నిలిపేయండి, February 15 వరకు మేమందరం కూడా లొంగిపోతామని 3 రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఛార్జ్ ఒక మావోయిస్టుల నుంచి ఒక పత్రికా ప్రకటన వెలువడ్డది. ఆ ఇష్యూ మీద డిస్కస్